అయితే అమెరికాలో టారిఫ్ కల్లోలము తిప్పికొడుతున్న ట్రంప్ సుంకాల నిర్ణయము ఇది భారతదేశానికి చాలా మంచిదని స్వయంగా కాంగ్రెస్ మంత్రి గారు చెప్పారు. ఇది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణకి దాన్ని వాడుకుందాము, భారతదేశానికి వాడుకుందాం అనేటువంటి మాట ట్రంప్ నిర్ణయాలతో మనకు మేలే. లాటిన్ అమెరికా కరేబియన్ వ్యాపారవేత్తలకు తెలంగాణ అనుకూలం. GIBF సదస్సులో మంత్రి శ్రీధరబాబు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలు విధిస్తున్నారు. ఈ నిర్ణయాలు ఒక రకంగా భారత్కు మేలు చేస్తాయి. పెట్టుబడులు పెట్టేందుకు లాటిన్ అమెరికా కరేబియన్ దేశాల వ్యాపారవేత్తలకు తెలంగాణ ఎంతో అనుకూలంగా ఉంటుంది. తెలంగాణలో పెట్టి వాళ్ళు తెలంగాణలో పెడతారు, దేశంలో ఆయా రాష్ట్రాల్లో ఎవరికి అనుకూలంగా ఉంటే ఆ రాష్ట్రాలకు వెళ్తారు. అంటే ట్రంప్ వేసినటువంటి సుంకాల వల్ల భారతదేశంలో ఇతర దేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి లేదా ఇతర దేశాల్లో మన దేశం నుంచి పోయినటువంటి వాళ్ళు NRIలు వాళ్ళు ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి, ఈ దేశంలో సంపద పెట్టడానికి ఉపయోగపడేటువంటి నిర్ణయమని గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో ఇండియా లాటిన్ అమెరికా కరేబియన్ దేశాల వ్యాపార సదస్సులో ప్రస్తుతం పారిశ్రామికవేత్తలు భారత్ వైపు చూస్తున్నారు. వారిని ఆకర్షించేలా మేము కృషి చేస్తున్నాం. ముఖ్యంగా లాటిన్ అమెరికా కరేబియన్ దేశాలకు తెలంగాణ మధ్య సారూప్యతలున్నాయి. ఇక్కడ పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో, పట్టణాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహిస్తాము అనేటువంటి మాట చెప్తున్నారు. ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ ఎవరైనా విమర్శ చేస్తే ఈ మాట చెప్పండి, ట్రంప్ వాళ్ళ దేశాల్లో ఆయన ఏమన్నా చేసుకుంటాడు, ఆయన దేశానికి పోవాలన్నా వద్దా అనేటువంటిది తెలియదు. మనం ఎంత వీలైతే అంత మనం సుంకాలు వేస్తాం, లేకపోతే వదిలేస్తాం, లేకపోతే చర్చలు చేస్తాం. ఎవరి దేశానికి వాళ్ళకు అనేకమైనటువంటి విధానాలు ఉంటాయి. మనం గతంలో ముందు నుంచి మనం 52% సుంకం వేస్తున్నాం అమెరికా నుంచి వస్తే. వాళ్ళు ఇప్పుడు సుంకాలు పెంచుకుంటారు. అవును మాది మీరు పెంచినప్పుడు మేము ఎందుకు పెంచొద్దు అంటున్నారు. మీది పెద్ద దేశము, మీది డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి దేశము, మీది చాలా డబ్బు ఉన్నటువంటి దేశం కాబట్టి మీకు ఎక్కువ సుంకాలు వేస్తున్నాం, మేము పేద దేశాలని గతంలో చెప్పుకోవడానికి ఉంటుండే. కానీ ఇప్పుడు అమెరికా పరిస్థితి లేదు, మా పరిస్థితి కూడా బాగలేదు అనేటువంటి మాట. సరే, ఆర్థిక మాంద్యం వస్తుందా రాదా, అమెరికాలో వస్తుందా మొత్తం ప్రపంచంలో వస్తుందా తెలియదులే. కానీ ఈ విషయంలో మాత్రం చాలా స్పష్టంగా శ్రీధర్ బాబు గారు ఒక విషయాన్ని మాత్రం చెప్పారు. అమెరికా వేసేటువంటి సుంకాలు తెలంగాణకు అనుకూలం, భారతదేశానికి అనుకూలమైనటువంటి మాట చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట మనం ఒకసారి అర్థం చేసుకోవాలి.